చేశారా పోటీ చేశారు. మేడం ఎమ్మెల్యే గారు అవును, ఇది ఒక బండితో అయిపోదు కదా. సిటీలో తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 6 months నుంచి ఇదే యుద్ధం చేస్తున్నావు. మీరు ఇలాగే ఎలా చేస్తే ఎలాగా? 2 నెలలు ఉంటున్నాయి వేసిన రోడ్లు, తర్వాత గుంటలు చెక్కులు పోతున్నాయి, మామూలుగా వచ్చే వాళ్ళందరూ పడుతున్నారు. అట్లా మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది. ఎలా చెప్పండి? లిమిట్ ఓకే, దాని టైమింగ్స్ ప్రకారం ఆయన రావచ్చు 9 తర్వాత. కానీ అంత హెవీ లోడ్ వేసుకొని వస్తే ఎట్లాగా? రోడ్డు పరిస్థితి ఏంటి? దాని మీద పట్టాపురం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాడు ఇప్పుడు అక్కడ. ఎందుకంత ఓవర్లోడ్ మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? దీని మీద మానిటరింగ్ ఉండదా? నాకు మీరు ఇది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం కుదరదండి. మళ్ళీ నాకు సిటీలో ఎక్కడ ఇలా రిపీట్ అవడానికి లేదు. చూడండి, కేర్ తీసుకుని అసలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాడు చూసి నాకు వెంటనే సీజ్ చేసి రేపు రిపోర్ట్ చేయండి. నాకు చెప్పండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి గౌరవ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు మయూర్ అశోక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, స్వాగతం. అదేవిధంగా మరి నిత్యం ఈ యొక్క రోడ్లని, ఇక్కడున్న ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ఒక ఆహ్లాదభరితమైన ఆనందాన్ని మాకందరికీ అందిస్తున్న మా ప్రియతమ శానిటరీ వర్కర్స్ అందరికీ, మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మాతృ దినోత్సవం, అందుకని అమ్మల్ని కొత్తగా గుర్తు చేసుకుంటున్నాం అని ఖచ్చితంగా అనుకోకండి. ఇది ఒక వంక. ఈరోజు ఒక మాతృ దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నా, లేదంటే మహిళా దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నా, ఇది ఒక వంకగా మా లాంటి వాళ్ళు మీ అందరినీ ఒకసారి కలుసుకునే ప్రయత్నం. ఏదైనా ఒక రోజు లేకపోతే మీ అందరినీ ఇలాగా ఒక్క దగ్గరికి పిలిచి మాట్లాడే అవకాశం కానివ్వండి, లేదంటే మాకు కూడా అంత టైం కానివ్వండి ఉండట్లేదు. ఎవరు పెట్టారో ఈ రోజులు ముందు అనుకునేదాన్ని నేను, తల్లికి ఒక దినోత్సవం ఏంటి, లేదంటే మహిళకి ప్రత్యేకమైన దినోత్సవం ఏంటి, అంతా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నిజంగా నిత్యం మన ఇంట్లో ఒక మహిళ చుట్టూ మొత్తం ఆ కుటుంబం తిరుగుతున్నప్పుడు ప్రత్యేకించి వారి కోసం ఒక రోజుని కేటాయించి మనందరం ఇలాగా ఒక దగ్గర సమావేశం అయ్యి కాసిన స్పీచ్లు చెప్పుకొని గొప్పతనంగా మాట్లాడుకొని తప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోవడం అంత అవసరమా అనిపించేది. అయితే ఒక్కొక్కసారి నిజంగా అవసరమే. ఎందుకంటే రోజు మీ అందరినీ ఒక్కసారిగా నేను ఏదో ఒక డివిజన్కి వెళ్ళినప్పుడు ఒక 4 10 మందినో చూడటం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా ఆఫీస్ దగ్గర ఒక 10 మందినో 20 మందినో చూడటం తప్ప అందరినీ ఒక్కసారిగా కలుసుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలి, మీకు అవసరాలు ఏదైనా ఉంటే మేము రాసుకోవాలి, దానికి తగ్గట్టుగా మేము ఏదైనా చెయ్యాలి అని ఒక ఆలోచన రావాలి అని అంటే ఖచ్చితంగా ఒక రోజు అనేది ఉండాలి. అందుకనైనా కూడా దీన్ని ఎవరైతే ఈ రోజుని క్రియేట్ చేశారో, ఈ రోజుని మన సమాజంలోకి తీసుకొచ్చారో, ఈ సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మరి అడగగానే మీ మార్నింగ్ వర్క్ అంతా కూడా పూర్తి చేసుకొని దాదాపుగా 2 గంటల నుంచి ఇక్కడ మీరు అందరూ వేచి ఉండడం, మా ఈ కార్యక్రమాన్ని వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి మాతృమూర్తి గురించి, మహిళ గురించి నేను ప్రత్యేకించి ఇప్పుడు స్పీచ్లు నేను చెప్పను. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏ ఒక్క మహిళా కుటుంబంలో లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. సింపుల్ గా 2 మాటల్లో చెప్తాను. అమ్మ లేని ఇల్లు, శానిటరీ వర్కర్ లేని వీధి, 2 ఒకటే. ఆ ఇల్లు ఎలా ఉంటుందో అస్తవ్యస్తంగా ఈ రోజు మీరు రోడ్ల మీద లేకపోతే అంతే అస్తవ్యస్తంగా మన ప్రాంతం అంతా మిగిలిపోతుంది. కాబట్టి అక్కడ ఇంట్లో అమ్మ ఎంత అవసరమో వీధుల్లో నిరంతరం కష్టపడుతున్న మీరు అంతే ముఖ్యం.
అయితే ఈరోజు ఇంత ముఖ్యమైన అమ్మలందరి ఆరోగ్యం మా బాధ్యతగా మేము భావించి ఈ మాతృ దినోత్సవం రోజు మీ యొక్క హెల్త్ మీద శ్రద్ధ పెట్టి, ఇందాక గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఎప్పుడో ఆలస్యం అయిన తర్వాత మన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుని అప్పుడు ఏం చేయలేని పరిస్థితి కంటే ముందే మనం ఏదైనా గ్రహించే అవకాశం కలిగితే బాగుంటుంది. నిత్యం పారిశుద్ధ్యంలో మీరు భాగంగా ఎన్నో కంటాజియస్ డిసీజ్ అంటే అంటు వ్యాధులకి మీరు చాలా ఓపెన్ గా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీ అంతటా మీరు ఎక్కడికైనా, నాకు తెలుసు ఆడవాళ్లే వాళ్ళ హెల్త్ మీద శ్రద్ధ చూపించరు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయం మీద ఆడవాళ్ళకు శ్రద్ధ ఉంటుంది, ఒక్క వాళ్ళ ఆరోగ్యం మీద తప్ప. కాబట్టి దాని మీద ఈరోజు దృష్టి పెట్టి ప్రతి ఒక్క స్త్రీ ఆరోగ్యంగా ఉంటే, అందులో ముఖ్యంగా అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందన్న ఒక ఆలోచనతో ఈరోజు శ్రీ వికాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ ని వారు నిర్వహించడం, అదేవిధంగా మరి నిత్యం సమాజానికి ఇంత సేవ చేస్తున్న మీ అందరికీ ఒక చిరు సత్కారాన్ని అందించే ప్రయత్నం చేస్తూ శ్రీ భ్రమరా ట్రస్ట్ వారు మీకు చీరలు అదేవిధంగా మీకు అల్పాహారాన్ని అందించడం అనేది చాలా చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ప్రతి డివిజన్ నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇద్దరు బాగా పనిచేసే వారిని గుర్తించి పేర్లు ఇవ్వమన్నప్పుడు ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్ కూడా 2 పేర్లు ఇవ్వడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు పని చేయట్లేదని కాదు, ఒక ఇద్దరిని అందులో తీసుకోవడం జరిగింది. వాళ్ళకి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫీస్ నుంచి సత్కరించుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారు మయూర్ గారు వచ్చిన తర్వాత నుంచి చాలా చాలా మార్పులు గుంటూరు కార్పొరేషన్ లో సంతరించుకున్నాయని చెప్పొచ్చు. అనేకమైన చిన్న చిన్న సూక్ష్మ విషయాలు కూడా ఆయన దృష్టిలో ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మీ గురించి ఎంత లోతుగా ఆలోచిస్తున్నారంటే, ఇందాక వెంకటరమణ గారు అడిగారు టాయిలెట్స్ కావాలి మాకు అని. ఆవిడ ఇప్పుడు అడిగారేమో కానీ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఇది 4 నెలల క్రితమే ఆలోచన చేసి మేము రివ్యూలో మాట్లాడుకున్న విషయం. ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ కావాలి, మన వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు బయట, అందరూ కూడా ఉమెనే ఉన్నారు, కాబట్టి మనకి చాలా అవసరమైన విషయంగా ఆయన భావించి ఎప్పుడో 3 నెలల క్రితమే ఎంపీ గారి రివ్యూలో మా ముందు పెట్టడం జరిగింది. దానికి కూడా సత్వరమే ప్లానింగ్ చేస్తూ మీకు రానున్న రోజుల్లో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది నేను డివిజన్స్ లోకి వెళ్ళినప్పుడు ఈ పుష్ కార్ట్స్ వీల్స్ విరిగిపోయాయని కానివ్వండి, లేదంటే చీపుర్లు వగేరా మాకు అందట్లేదని కానివ్వండి, మేము సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని అంటే ఇన్ టైంలో రానప్పుడు వెంటనే ఆ పని జరగాలి కాబట్టి అప్పటికప్పుడు మేమే కొనుక్కుంటున్నాము అని కొంతమంది ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మీరు ఇక్కడ సిఎంహెచ్ఓ గారు ఉన్నారు, వారికి ఒక్కసారి మీరు ఏమేం కావాలో డైరెక్ట్ గా మీరు నోట్ ఇస్తే ఆవిడ మీకు అన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. గౌరవ కమిషనర్ గారు కూడా దృష్టికి కూడా మీరు తీసుకెళ్తే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో ఏదో ఒక డివిజన్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు అడగడం జరిగింది, అది వెంటనే సీఎంహెచ్ఓ గారికి చెప్తే సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి పురమాయించి వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం కూడా జరిగింది. కాబట్టి మీలో మీరు బాధపడకుండా ఈ భారాన్ని నెత్తిన వేసుకోకుండా ఇటు అధికారుల దృష్టిలోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇక ఇందాక రమణమ్మ గారు మాట్లాడుతూ మా పిల్లలు డిగ్రీ దాకా చదువుకున్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలి అని అడిగారు. అమ్మ మీరు శానిటరీ ఉద్యోగం చేస్తూ మీ పిల్లలు అలా ఉండకూడదు అని ఉన్నత చదువులు చదివించారు, మళ్ళీ అదే శానిటరీ వర్క్ లేదంటే మీ తర్వాత లెగసీ అంటే మీ తర్వాత అది కావాలి అని మా పిల్లలకు కావాలి అని అనుకుంటున్నారు. అలా అవసరం లేదు. ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం మన సమాజంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఉద్యోగ కల్పనలోనే ముందుకు వెళ్తున్నాం. చక్కగా శ్రద్ధతో చదువుకున్న పిల్లలు అయితే చాలు. ఇక్కడ జాబ్ మేళాలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం యువతకి ఉద్యోగ కల్పనలోనే నిమగ్నమై ఉన్నారు. కాబట్టి చదువుకున్న పిల్లలు ఎవరు కూడా నిరాశపడాల్సిన పని లేదు. ఆ కుటుంబంలో తల్లులు మీరందరూ కూడా నిరాశపడాల్సిన పని లేదు. బాగా చదువుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు మీ మీద మీ ఆనందం మీద మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ కూడా అడగడం జరిగింది.
ఇది గవర్నమెంట్ పాలసీలో భాగం. ఒక కమిషనర్ గారో కలెక్టర్ గారో లేదా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారో చేసే పని కాదు. మొన్ననే మీ గురించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ గురించి, వారి స్థితిగతుల గురించి, వారు ఉద్యోగం తర్వాత వాళ్ళ పెన్షన్, వాళ్ళ ఆరోగ్యము, లేదంటే వాళ్ళు ఉంటున్న స్థితిగతుల గురించి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ కసరత్తులు మొదలయ్యాయమ్మ. రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా నేను ఆశిస్తూ, మీరు కూడా దాన్ని కోరుకోవాలి అని చెప్పి కొంచెం సంయమనం పాటిస్తూ సహనంగా ఉంటే అన్ని జరుగుతాయి అని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మా యొక్క మహిళా టీం ఇప్పుడు నిన్న పొద్దుటి నుంచి ఈ క్షణం దాకా కూడా ఎంతో కష్టపడుతూ మాకు సహాయ సహకారాలు అందించిన టీం మొత్తానికి, అదేవిధంగా వారి వెనకుండి నడిపిస్తున్న మా అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ స్పీచ్ అయిపోయి మన 52 మందికి సత్కారం జరిగిన తర్వాత మీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ దాదాపుగా 6 డాక్టర్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వికాస్ హాస్పిటల్ నుంచి వచ్చి ఉన్నారు. మీకు గుండెకి సంబంధించిన, కిడ్నీకి సంబంధించిందైనా, మోకాళ్ళకు సంబంధించిందైనా, లేదంటే నరాలకు సంబంధించింది, ఈ షుగర్లు, బీపీలు, థైరాయిడ్ లాంటి జనరల్ మెడిసిన్ కి సంబంధించిన ఏ అనారోగ్య సమస్య అయినా చూడడానికి ఇక్కడ ఒక 7 డాక్టర్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి మీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి డాక్టర్స్ కి మీ సమస్యను చెప్పుకొని మీ ఆరోగ్యాన్ని ఒక రికార్డ్ రూపంలో మెయింటైన్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. వన్స్ మీరు ఇక్కడ శాంపిల్ ఇచ్చి వెళ్ళిన తర్వాత వికాస్ హాస్పిటల్స్ వారు మీకు ఏదైనా నిజంగా వెంటనే చికిత్స తీసుకోవాల్సిన సమస్య ఉంటే మాత్రం మిమ్మల్ని వెంటనే సంప్రదించి తగు సూచనలు, సలహాలు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాటికి కావాల్సిన మందులు వగేరా ఉన్నా కూడా వికాస్ హాస్పిటల్స్ వారు చూసుకుంటారు. కాబట్టి ఈ ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటున్నాను. మరి పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మా అన్నలు తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు, మన్నం మోహన్ కృష్ణ గారు, కనపర్తి శ్రీనివాసరావు గారు, మా యొక్క అబ్జర్వర్ కనకాచార్య గారు, మరి మా మిర్చి డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ ఉమెన్ పిట్రగుంట మల్లిక గారు, వైస్ చైర్మన్ పిట్రగుంట మల్లిక గారు, మా మిర్చి చైర్మన్ డైరెక్టర్లు, అదేవిధంగా మా సిఎంహెచ్ఓ మేడం గారు, ఇతర పెద్దలు, వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ గారు, మేనేజర్ గారు, వారందరికీ, మరి విచ్చేసిన డాక్టర్లందరికీ, ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న మా మహిళా టీం అందరికీ, మా ఎక్స్ కార్పొరేటర్లకి, అదేవిధంగా మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ లీడర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.